నేను ఒక విషయం చెప్పనా? నేను ఇక్కడ టెన్షన్ లో ఉంటే తాకడానికి వచ్చారు. అది కాదు, 12% సినిమా చూసావా నువ్వు? అందులో ఇలాంటి ఒక సీన్ ఉంది. సరే జానకి, జానకి చెప్పేది విను. ఆగు జానకి, జానకి ఆగు. తీసుకెళ్ళి జానకి, జానకి ఆగమంటున్నా. జానకి, జానకి తీసుకెళ్ళి వదిలే రాను. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి, ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళకు వాళ్ళే మేమే సరి అనుకుంటున్నారు. సారీ అండి. ఒక అమ్మ ఆవేదన ఏంటనేది నేను అర్థం చేసుకోగలను. పర్వాలేదు. ఏం ఆవేదన? ఆ పిచ్చోడు బిడ్డని చంపేసి చెత్త కుప్పలు వేశాడంటే తర్వాత మనిద్దరం జైలుకి వెళ్ళాలి. అది కూడా కరెక్టే. అందుకే నేను బిడ్డని తీసుకొచ్చేసాను. ఓ సెంటిమెంట్స్ అక్కర్లేదండి. కొంచెం ఎక్కువైంది కదా? కొంచెం. సరేరా. ఈ ప్రపంచంలోని ప్రజలు, ఈ ప్రపంచంలోని ప్రజలు, ఈ ప్రపంచంలోని ప్రజలు. మీరు నేను చెప్పేది కొంచెం వినండి. బిడ్డని అనాథాశ్రమంలో చేర్చడానికి, దత్తత ఇవ్వడానికి లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. ఈ అమెరికాలో ఉన్న వాళ్ళు వెంటనే మనసు మార్చుకుంటారు. ఇవాళ గొడవ పడతారు, రేపు ఒకటి అయిపోతారు. ఈ బిడ్డ అమ్మ నాన్న కూడా మళ్ళీ కలుసుకొని 1 వారం 2 వారాల తర్వాత మళ్ళీ నాకు పిల్ల కావాలని వస్తే మీ ఇద్దరికి మీ 5 లక్షలు దొరుకుతాయి కదా. కానీ ఇకపై వారు వచ్చారంటే 15 లక్షలు ఇస్తేనే నేను బిడ్డని ఇస్తాను. 10 ఇవ్వకూడదు. 15 లక్షలు దొరకకుండా ఇవ్వనేకూడదు. ఇప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్ళండి. ఓరి దేవుడా. బుజ్జి, ఏం చేస్తున్నావు నాన్న? ఆడుకుంటున్నావా? ఏనా జానకి, 100 వివరం ఏదో சொல்லல. நேத்து நைட்டு தான் பிளான் பண்ணது. చెల్ల కుటి కన్ను అప్పుడే అమ్మ మాదిరి. ముక్క అలాగే నాన్నలాగే ఉంది కదా. ஆமா ஆமா. அது எப்படி முடியும்? சார், பணத்தை please. கம்பெனிக்கு அனுப்பியாச்சு, மிஸ்னா வந்துருச்சு. சார் ப்ளீஸ் சார். இப்போ வந்து கேட்டீங்கன்னா சார் நான் என்ன சொல்ல வரேன்னா, இன்னும் 2 வாரத்துக்குள்ள மீதி பணத்தையும் கொடுத்துட்டு மிஸ்னா எடுத்துட்டு போங்க. சார் அது கேஷா கொடுப்பியா? சொல்லியா? நீ இல்லைன்னு சொல்ல வேண்டியதானே?
ఏయ్, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏంటి అర్థం? ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటుంది. ఒక బిజినెస్లో దిగినప్పుడు ఇదంతా సాధారణమే కదా. దీనివల్ల నువ్వు బాధపడకూడదు. ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. హలో. రంజిత్, మీ వైఫ్ పేరులో అప్లై చేసిన లోన్ శాంక్షన్ అయింది, 5 లక్షల రూపాయలు. హలో రంజిత్. సార్ నిజంగానా సార్? ఎస్ ఎస్, రేపు వైఫ్ని తోడుకుని రండి, కొన్ని డాక్యుమెంట్స్లో సైన్ చేసేది ఉంది. వస్తాను సార్, పొద్దున్న వచ్చేస్తాను సార్. సరే సార్. బ్యాంకు నుండి మేనేజర్ జానకి పేరును అప్లై చేసిన 5 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయిపోయింది. దేవుడు కాపాడేశావు కదా. ఏయ్, కొంతమంది పిల్లలు పుట్టగానే వాళ్ళ వెంటనే మంచి కూడా పుడుతుంది. లక్ష్మీదేవి ఆడపిల్లగా పుట్టడం అనేది సహజం. అది కరెక్టే. దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు కదా. ఈ లోన్ శాంక్షన్ అయిందని మేనేజర్ చెప్పిన వెంటనే ఇదొక కళ అనుకున్నా నేను. ఈ సంతోషంలో నేను ఏం చెప్పేది, పిడుగుబడి కూడా ప్రాణాలతో ఉన్నాడు చూసావా, ఆ కథలాగా అయింది. ఎలాగైనా మన పరిస్థితి మారబోతోంది. ఇకపై మనం ఒక ఆట ఆడొచ్చండి. కానీ మీరు చెప్పిన ఆ మాట ఒకటి ఉంది, అదంత సరిగ్గా రాలేదు. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ లో అరుస్తూ ఉన్న కుక్క తల మీద కొబ్బరికాయ పడిందంటే సరిగ్గా ఉంటుంది. లేదు, అలా కూడా అనొచ్చు. ఇలాంటి విషయానికి ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ షుడ్ హ్యావ్ బీన్ ద. లేదు అది హ్యాపెనింగ్. అది నువ్వు అనుకుంటున్నట్టు అది సాధారణమైన దారి కాదు. ఎవరో పిలుస్తున్నట్టుంది. రంజితే, ఎస్ కమింగ్. ఎక్కడ ఆ చిన్నారి ఎక్కడ? యారు? హ? ఆ, చూడు, బాగా చూడు, మంచి అందమైన ఆడపిల్ల. సరేనా? ఓకే, కొంచెం దారి ఉండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటని అదంతా? వీళ్ళు విజయ్ గారికి బాగా తెలిసిన వాళ్ళు. సినిమాలో ఒక చిన్నపిల్లని చూపించే సీన్ ఒకటి ఉంది, అందుకు ఒక చిన్నపిల్ల కావాలి. ఈ పిల్ల ఓకే. ఇదేనా? నేను భయపడిపోయాను కదన్నా. ఎందుకు? అయితే పాపన్న విజయ్ తో కాంబినేషన్ సీన్ ఉంటుంది కదా. ఏంటి పిస్తేలా మాడుతున్నావు? ఈ పిల్లోడు పెద్ద అవుతానే కదా విజయ్ అవుతాడు. ఓ, నేను ఇది మర్చిపోయాను. అలాగైతే నేను మాట్లాడొచ్చా? ఓకే ఓకే. వాళ్ళు సినిమాలో ఇంట్రెస్ట్ చూపించే ఫ్యామిలీ అయితే కాదు. నేను ఒక రకంగా మాట్లాడాను. 50,000 అయితే ఓకే, ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి, మిగతాది లొకేషన్ లో చూసుకుందాం. సరే, నా కమిషన్ విడిగా. సరేనా? సరే సరే. ఇదిగో, ఇది అలాగే మీరు తీసుకోండి. 25,000 అడ్వాన్స్, మిగతా 25,000 లొకేషన్ లో. సార్ కోయన పేరు? పిల్లోడి పేరు 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 ఇంకా పెట్టలేదు. కానీ అదృష్టనాథుడనే పేరు పెట్టడానికి ఆలోచిస్తున్నాం కదా. అవునవును, కానీ ఇంట్లో లక్కీ అని పిలుస్తాం. ఇది మామూలు లక్కీ కాదు, లక్కీ స్టారే. లక్కీ స్టార్. అలాగా బంగారు కొండ. నీకు ఆ అమ్మ ఇప్పుడు పాలు పడుతుంది. ఓ రానన్న లక్కీ బంగారం.